ముందుకు సాగుదాం మనం. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చెప్పబడినటువంటి మాటల్లో మనం 10వ వచనం వరకు నేర్చుకోవడం జరిగింది. 11 నుంచి 11, 12, 13 వచనాలు మనం ధ్యానం చేద్దాం. అంతట తలుపు వేయబడెను. ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా, మాకు తలుపు తీయమని అడుగగా, అతడు, మిమ్మును ఎరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ఆ దినమైనను ఆ గడియలను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండండి. మనం నిన్న అసంపూర్ణంగా క్లోజ్ చేయటం జరిగింది. దానికి సంబంధించినటువంటి వర్క్స్ కూడా మీరు చేసుకురండి అని చెప్పడం జరిగింది. మనమందరం తయారు చేసుకునే తలుపులకి, మనం వేస్తున్న తలుపులకి, దేవుడు తయారు చేసిన తలుపుకి, ఆయన వేసిన తలుపుకి డిఫరెన్స్ ఏంటంటే, ఆయన ఒక మాట చెప్తాడు. ఆ తలుపు గాని, ఆ తాళం గాని వాటి గురించి మాట్లాడుతూ చెప్పినటువంటి విషయం గమనిస్తే, యెషయా గ్రంథం చూద్దామండి. యెషయా గ్రంథంలో 22వ అధ్యాయము 22వ వచనాన్ని చూద్దాం పిల్లలు. యెషయా గ్రంథం 22వ అధ్యాయము 22వ వచనం. నేను దావీదు ఇంటి తాళపు అధికార భారమును అతని భుజము మీద ఉంచెదను. అతడు తీయగా ఎవడును మూయజాలడు, అతడు మూయగా ఎవడును తీయజాలడు. చూడండి, దేవుడు చెప్తున్న మాట అదేంటంటే, దావీదు గారి ఇంటి తాళపు అధికార భారం, తాళాలు ఒకరి చేతిలో ఉన్నాయంటే అది అధికారానికి సూచన. తలుపు వేయటం, తలుపు తీయటం అది అధికారానికి సూచన. కాకపోతే దేవుడట ఇస్తున్నటువంటి ఆ తాళాలు కావచ్చు, ఆ తలుపుల పరిస్థితులు కావచ్చు ఎలా ఉంటాయంటే, ఒకరు వేస్తే తీయలేరట. అంటే ఇప్పుడు ఈరోజు మనం మన తలుపులకు సంబంధించి ఆలోచన చేస్తే, మనం తలుపులు వేసేసి, తాళాలేసేసి, మన తాళపు చెవులు మన దగ్గరే పదిలంగా పెట్టుకుపోయినా ఎవడైనా వాటి నుంచి తీయొచ్చు కదా! దొంగలొచ్చి పగలగొట్టి తీసుకెళ్ళిపోవచ్చు. తాళపు చెవులు, దొంగ తాళపు చెవులంటారే, అలాంటివి తయారు చేసేసి ఏదో ఒక విధంగా ఓపెన్ చేసేయొచ్చు మనం మనం డోర్స్‌ని. కానీ దేవుడు సెట్ చేయబోయేటటువంటి డోర్స్ విషయం గమనించగలిగితే, ఇక వేస్తే ఎవరు తీయలేరట. తీస్తే ఎవరు వెయ్యలేరట. మన డోర్‌లు ఎవరైనా మనం తీసేసామనుకోండి, వేయడం ఏముందండి? ఎవరైనా వేసేస్తారు. దేవుడు చెప్పేటటువంటి డోర్ అలాంటిది కాదని చెప్తున్నాడు గమనించండి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల మధ్య దేవుడు గనక ఒక డెసిషన్ తీసుకుంటే, అంటే మనం ఏమనుకుంటూ ఉంటాం అంటే, దేవుడు మారని దేవుడు. అంటే ఎప్పుడూ చేతులు చాచేటటువంటి దేవుడే అని మనం భ్రమపడితే పొరపాటు. అనాదిగా దేవుడు జలప్రళయ కాలంలో నుంచి కూడా దాదాపు 100 సంవత్సరాలు డోర్స్ తెరిసారు ఆయన. ఒక 100 ఏళ్ళు ద్వారాలు తెరిచాడు. ఆఖరిగా అన్ని అవకాశాలు మూసుకుపోయిన తర్వాత డోర్ మూసేసాడు. ఇక తెరిచింది లేదిక. అంటే దేవుడి దగ్గర ఈ కోణం గూడా ఉంటది మర్చిపోకండి. ఒకసారి లూకాసు వార్తలు కూడా చూద్దాం, మంచి విషయం. 13వ అధ్యాయంలో. లూకాసు వార్త 13వ అధ్యాయము 25వ వచనం చూద్దాం. లూకాసు వార్త 13వ అధ్యాయము. ఆ ఇల్లు ఊడ్చి అమర్చియుండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 అంతే కదనా 25వ వచనం అక్క. 13వ అధ్యాయము లూకాసు వార్త 25వ వచనం. ఆ ఇల్లు ఇంటి యజమానుడు లేచి, అదేనా? ఏమన్నా తప్పు? ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తర్వాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి, అయ్యా మాకు తలుపు తీయమని చెప్పనారంభించినప్పుడు ఆయన మీరెక్కడి వారో మిమ్మును ఎరుగనని ఉత్తరం మీతో చెప్పును. అందుకు మీరు చదవమ్మా.
అందుకు మీరు, నీ సముఖమందు మేము తిని త్రాగుచుంటుమే, నీవు మా వీధులలో బోధించితివే అని చెప్పసాగుదురు. మళ్ళీ అంటున్నాడు ఆయన, అప్పుడు ఆయన, మీరు ఎక్కడ అప్పుడు వారు ఆయన, మిమ్మల్ని ఎరుగనని మీతో చెప్పుచున్నాను, అక్రమము చేయి మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోండి అని చెప్పు. గమనించండి పిల్లరా, ఇంటి యజమానుడు లేచి తలుపేసేస్తాడు. తలుపు వేసినటువంటి పరిస్థితుల్లో వెలపరున్నటువంటి వాళ్ళు, అయ్యా అయ్యా మాకు తలుపు తీయండి అన్నా కూడా ఆయన తీయడు. తీయకపోయినప్పుడు మీరెవరో మాకు తెలియదంటే వాళ్ళ ఐడెంటిటీ చెప్తున్నారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, రేపు దేవుడు హూ ఆర్ యు, నువ్వెవరు అని అడిగితే ఇదిగో వీళ్ళలాంటి జవాబులు మనం చెప్పడానికి ఉండకూడదు. మనం ఎవరు అంటే ఆయన దగ్గర చెప్పుకోవడానికి కొన్ని అర్హతలు ఉండాలి. దేవుడి దగ్గర ఎవర్రా నువ్వు, అమ్మా ఎవరు నువ్వు అని అడిగితే, నాయనా నేను ఫలానా నీ బిడ్డను, ఈ విధంగా ఇదిగో ఈ కార్యక్రమం చేశాను, ఈ పని చేశాను, ఇది సాధించాను, ఇది చేయగలిగాను, ఇలా నీ మహిమ కొరకు చేయగలిగాను, ఇలా సంఘం కొరకు చేయగలిగాను, ఇలా ఆత్మ రక్షణ కొరకు చేయగలిగాను, ఇలాంటి కార్యాల్లో ఉండగలిగాను, నేను ఒక ప్రార్థనా పరుడిని, దేవుని మీ మాటలు పాటించేటటువంటి వాడిని, దానను, మీ సేవలో అందరికంటే ముందున్నటువంటి ఏదైనా చెప్పుకోవడానికి ఉందా? ఒకవేళ లేదంటే వీళ్ళకి చెప్పుకుంటున్నాం. వీళ్ళు ఏమంటున్నారట, నీవు నీ సముఖమందు మేము తిని తాగుచుంటిమే. దేవుడి సముఖంలో తిని తాగటం తప్పు కాదు, కాకపోతే అది మాత్రమే చేసి మిగతావి చేయకపోవటం తప్పు. తింటున్నాం, తిన్న తర్వాత ఏం చేయాలి? పని చేయాలి కదా. పని చేయటానికి తినాలి. ఈరోజు మనం తినేస్తున్నాం, అనుభవించేస్తున్నాం, అన్నీ చేసేస్తున్నాం, కానీ అసలుది మర్చిపోతున్నాం. మన పని మనం చేసుకుంటున్నాం, తిన్న తర్వాత చేసుకున్నాం, తప్పులేదు. కానీ వచ్చినటువంటి పని మర్చిపోతే అది తప్పు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల మధ్య మనిషి ఉండగలిగితే దేవుడు కూడా ఒకరోజు డెసిషను చాలా బిట్టర్గా తీసుకోవాల్సి వస్తుంది. చేదైనటువంటి కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది దేవుడు. అదే తలుపు మూసేయటం. ఇంకా మూసేస్తే ఆయన ఎంత పెద్ద గజదొంగ లాంటోడు, ఆ తాళాలతో స్పెషలిస్ట్గా ఉన్నోడు కూడా తెరవలేడు. అది గుర్తుపెట్టుకోవాలి. కనుక ప్రియులారా, అలా మూసిన తలుపులు దేనికి సూచన అంటే, ఒకనికి లభించిన అవకాశం అయిపోయింది, టైం అయిపోయింది, టైమ్స్ అప్ అని అంటారే, అది అర్థం. మనందరికీ కూడా చాలా మందికి తెలియని విషయం, ఇంత ముందు కూడా మీతో చెప్పాను. దేవుడు తల్లి గర్భములో మనం ఉండగా నిర్ణయించినటువంటి ఆయుష్కి ఒక అరక్షణం కూడా మనం పెంచుకోవటం అనేది జరగదు. అది వినమని చెప్పాను. విన్నారండి ఎవరన్నా? ఖచ్చితంగా అది జరిగే పని కాదు. చాలా మంది ఆయుష్ను పెంచయ్యా, ఆయుష్నివ్వయ్యా. అస్సలు దేవుడు అనుకున్న ఆయుష్కు అరక్షణం కూడా పెంచడు దేవుడు. ఎందుకనంటే ఆయన సర్వజ్ఞుడు, అన్ని తెలిసినవాడు. ఓ మనిషి తిరిగి ఆయన దగ్గరికి రావటానికి ఎంత సమయం ఇస్తే సరిపోతుందో తెలిసినటువంటి వ్యక్తి కనుక ముందే దాన్ని ఫిక్స్ చేసేస్తాడు. దాన్ని మార్పులు చేర్పులు చేసేసాడు, వీడికి సరిపోలేదు అని అనుకుని ఒకవేళ ఎక్కువ ఇచ్చేసాడంటే ఆయన చేతగానోడని అర్థం. ఎందుకనంటే ముందు ఇచ్చిన ఆయుష్ ఆయనే కదా ఇచ్చింది. ఇది సరిపోద్ది అని ఇచ్చినటువంటి వాడు నల్లా పెంచుతున్నాడంటే ఏంటి అర్థం? దేవుడే తప్పు పట్టుకున్నట్టు. కనుక ఆయుష్ అనేది లిమిటెడ్. ఎంతైతే దేవుడు రాసిచ్చాడో అంత ఆయుష్లోనే పనంతా కంప్లీట్ చేసుకొని రావాలి. ఆ ఆయుష్ లోపు పని పూర్తి చేయలేకపోతే సమయం అయిపోతుంది, పని మిగిలిపోతుంది. కనుక వచ్చిన పని వీళ్ళు ఎప్పుడూ కూడా ఆ ఊరేగింపులో, పెళ్లి కుమారుడి ఊరేగింపులో ఒక సెలబ్రిటీల స్థాయిలో ఉండి, ఆ పెళ్లి కుమారుడిని కనబరుస్తూ ఆ ఘనమైనటువంటి దివ్యమైనటువంటి కార్యములో వీళ్ళు కూడా ఉంటూ, ఆ విందులో సంతోషకరంగా పాల్గొంటూ ఉండాలి అన్నటువంటి పని కొరకు కేటాయించబడినటువంటి వాళ్ళు ఏ విధంగా మారిపోయారో గమనించండి. మనం కూడా ఏ పని కోసం సంఘంలో ఉన్నామో చాలా మందికి ఇప్పటికీ తెలియదు. చాలా మందికి తెలియదు మనం ఏ పనిలో ఉన్నాం సంఘంలో.
మనకు ఉన్నటువంటి పని ఏంటి అసలు? వాళ్ళకు దివిటీలు వెలిగించే పని ఉంది. మనము సంఘములో రకరకాలైనటువంటి పనులున్నాయి. బోధించే పనుంది, పరిచారం చేసే పనుంది, హెచ్చరించే పనుంది, పై విచారణ చేసే పనుంది, పంచిపెట్టే పనుంది, కరుణించే పనుంది. అసలు ఈ పనులు ఎలాగుంటాయి ఏంటో అనేది కూడా చాలా మందికి తెలియక దశాబ్దాలు గడిచిపోయినటువంటి పరిస్థితులున్నాయి. మరి ఇంగేమి దివిటీ పట్టుకొని ఉండేటువంటి వాళ్ళు అది వెలుగుతూ ఉండాలి. ఇదే మన డ్యూటీ. దీని కొరకు మనం అన్ని అరేంజ్‌మెంట్స్ చేసుకోవాలనేది మర్చిపోతే, వాళ్ళకి ఆల్రెడీ కనీసం మేము డ్యూటీలు పట్టుకునే పనన్నా ఉందని తెలిసింది. మనకి ఏ పనుందని తెలిసింది మనకి ఇప్పటిదాకా సంఘంలో. సహవాసంలో, సేవలో ఏ పనుంది అని ఎవరికైనా అనేది తెలియకుండానే వెళ్ళిపోయినటువంటి పరిస్థితులున్నాయి. అది మంచిది కాదు పిల్లరా. ఇకపోతే ఈ అయ్యా, అయ్యా మాకు తలుపు తీయండి అని చెప్పినటువంటి రీతిగానే ప్రభువా, ప్రభువా అని నన్ను పిలిచువాడు పరలోకంలోకి చేరడు అని చెప్పడం కూడా జరిగింది. ప్రభు మనకు తెలుసు. మత్తయి సువార్త 7వ అధ్యాయం. అలాగే తండ్రివైన అబ్రహామా అని ఆయన పూర్తిగా ఆయన పాతాళంలో యాతన పడుతున్న టైంలో తండ్రి అబ్రహాం గారిని జ్ఞాపకం చేసు. భూమి మీద బతుకున్నప్పుడు గదా! తండ్రి అడుగుజాడల్లో నడవాల్సింది. అది చేయలేదైనా. కాబట్టి అంత అరిచినా ఏం ప్రయోజనం ఉంది? కాబట్టి తలుపు మూసే టైమొస్తుంది. అయిపోయే టైమొస్తుంది. ఆ టైమున మనం ఎన్ని చేసినా కూడా కుదరదు. సో, ఇకపోతే 12వ వచనం చూద్దాం మనం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 12వ వచనంలో చెప్పబడినటువంటి మాట మీరు చూడగలిగితే, మిమ్మల్ని ఎరగను అని మీతో నిశ్చయంగా చెప్తున్నాను అని మాట్లాడుతూ చెప్తున్నాడు. అసలు ఎరుగని అని ఎందుకంటున్నాడు అంటే, వాళ్ళకు దగ్గర నూనె అయిపోయింది. నూనె అయిపోయిన పరిస్థితి ఉంటే మీరెవరో నాకు తెలీదంటారు. ఎందుకంటే మనం ఏ డ్యూటీ కోసమైతే వచ్చామో ఆ డ్యూటీ చేయలేనప్పుడు మనం ఆ కన్సర్న్ కానే కాదు. దాని తాలూకు ఐడెంటిటీ మనది కానే కాదు. ఏ పని కోసం వచ్చాం. ఇప్పుడు అమ్మ అనేటటువంటి పాత్ర ఉంది. ఆ పాత్ర పోషించడం అమ్మ అంటాం మనం. ఎవరమ్మ నువ్వు? నేను అమ్మనంటే మరి అమ్మ తాలూకు లక్షణాలేయి? డ్యూటీని వెలిగించుకొని పట్టుకోవాల్సినోళ్ళు ఆరిపోయిన డ్యూటీలు పట్టుకొనొస్తే ఏమంటారు? సేమ్ అదే. రేపు మనకు కూడా ఇదే డైలాగ్, ఇదే మాట దేవుడు చెప్పకుండా ఉండడానికి మనం చేయాల్సిందేంటంటే, అసలు ఆ దివిటీలకు తగినటువంటి నూనె లేకపోవటం. అసలు నూనె దేనికి సాదృశ్యం అనేది గమనించగలిగితే మనం మత్తయి సువార్తలో 7వ అధ్యాయము 23వ వచనానికి వద్దాం. సేమ్ ఇదే మాట. అంటే మీరెవరో నాకు తెలీదు. మీరెళ్ళిపోండి. మీరు అక్రమం చేసేవాళ్ళు అని ఏదైతే ప్రభు చెప్పాడో, ఎందుకైతే చెప్పాడో అనేది మనం ఒకసారి ఆలోచన చేస్తే, అప్పుడు అక్కడ నూనె దేనికి సాదృశ్యం అనేది మనకు అర్థం అవుతుందండి. మత్తయి సువార్త అప్పుడు 7వ అధ్యాయము 23వ వచనం నుండి చూద్దాం. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూను ఎరుగను, అక్రమము చేయు వారిలారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. సేమ్ ఇదే సందర్భం అండి. అక్కడ వీళ్ళకు కూడా ఏమైపోయాయంటే, వీళ్ళు కూడా లోకాన్ని వెలిగించేటటువంటి, ప్రభువును చూపించేటటువంటి, కాగడా పట్టుకునేటటువంటి, దివిటీ పట్టుకునేటటువంటి, వాక్యం అనేటటువంటి వెలుగు పట్టుకునేటటువంటి పనిలో ఉన్నారు. కానీ వాక్యం అనేది సరైన సత్యవాక్యం అనేటటువంటి రీతిగా వెలగాలి అంటే, దానికి ఒక తైలం కావాలి. వాక్యం అందరూ బోధిస్తారు. సువార్త అందరూ చెప్తారు. కానీ అందరూ చెప్పే సువార్త ఒకటి కాదు. అందరూ చెప్పే వాక్యము ఒకటి కాదు. వాళ్ళు కూడా చాలామంది ఏం చేశారట? యేసుప్రభువు నామమున ప్రవచించారట. యేసుప్రభువు నామమున దయ్యాలు వెళ్ళగొట్టారట. యేసుప్రభువు నామమున అనేక అద్భుతాలు. తప్పు కాదు ఇవన్నీ. ఇవన్నీ తప్పు కాదు. ఇవన్నీ అదనపు ఆకర్షణల కింద ఉండాల్సిందే. అసలుది మర్చిపోతే ఎలాగా? ఇప్పుడు బుద్ధులేని కన్యకలు కూడా మీరు గమనించగలిగితే, వాళ్ళు మంచిగా ప్రిపేర్ అయ్యారు. మంచి బట్టలేసుకున్నారు. పెళ్లి కోసం పోతున్నప్పుడు ఎట్లా ఉంటారండి? మంచి బట్టలేసుకున్నారు వాళ్ళు. మంచి ప్రిపరేషన్‌లో ఉన్నారు. పెళ్లి కుమారుడు వచ్చే సమయానికి ఏ విధంగా ఎదుర్కోవాలన్నటువంటి ప్లాన్స్‌తో ఉన్నారు. ఎప్పటినుంచో అన్ని రకాలైనటువంటి అరేంజ్‌మెంట్స్ చేసుకొని ఉన్నారు. వాళ్ళు అన్నీ మొత్తం వృధా అయిపోయాయి. ఎందుకనంటే, ముందు నుంచి రిహార్సల్ చేసుకోవటం కంటే,
మంచి మంచి బట్టలు వేసుకొని సంబరంకి సిద్ధపడడం కంటే, ముస్తాబవటం కంటే ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, వాళ్ళకి ఇచ్చినటువంటి పని మర్చిపోకూడదు. వీళ్ళు గూడా ఏం చేశారంటే, ఇవన్నీ అదనపు ముస్తాబులే, అదనపు హంగులే. ఇప్పుడు ఇవే కావాల్సొచ్చింది ప్రపంచానికి. యేసుప్రభు నామమున ప్రవచించేటువంటి ప్రవచనాల పిచ్చోళ్ళు ఉన్నారు తెలుసా మీకిప్పటికి? ప్రవచనాల పిచ్చోళ్ళున్నారు. ప్రవచనాలు చెప్పేటటువంటి వాళ్ళు ఈరోజు లోకంలో లేరు. మనుషుల్లో ప్రవచనాలు చెప్పేవాళ్ళు ఏ ఒక్కరు లేరు. కానీ ప్రవచనం అనేది అటువంటిది సజీవంగా ఉంది. ఈ డిఫరెన్స్ మీరు అర్థం చేసుకోగలరా? అర్థమైందండి? ఈ తేడా అర్థమైందా మీకు? ప్రవచనాలు చెప్పే మనుషులు లేరు. కానీ ప్రవచనం అనేది సజీవంగా ఉంది. అర్థమైందన్నా. మనుషుల్లో ప్రవచనాలు చెప్పేవాళ్ళు లేరు గానీ, ప్రవచనం అనేది సజీవంగా ఉంది. ఎందుకనంటే, దేవుడి సత్యవాక్యమే ప్రవచనం. దానిని, దానిని దేవుడు చెప్పాడు. చెప్పేసాడు ఆల్రెడీ. ఇక సెపరేట్‌గా ప్రవచన వరము కలిగినటువంటి దైవజనులంటూ ఎవరు లేరు గమనించండి. దాని తర్వాత ఇంకొక బ్యాచ్ ఉంది. అదేంటంటే ప్రవచించినటువంటి వాళ్ళు దయ్యాలు ఎల్లగొట్టడం. ఈ దయ్యాలు ఎల్లగొట్టేటువంటి లక్షణాలు కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. మీకు విషయం తెలియనిదేంటంటే ఇప్పుడు దయ్యము అప్‌డేట్ అయిపోయింది. మొబైలు, యాపులు 2జీ, 3జీ, 4జీ, 5జీ ఇప్పుడు ఇట్లా అప్‌డేట్ అయినట్టు దయ్యం గూడా ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూ ఉంటాడు. మనం చాలా వెనకబడి ఉంటాం వాడితో కంపేర్ చేస్తే. వాడిప్పుడు వెంట్రుకలు విరబోయించుకునేటట్టు లేకపోతే ఆహ్, హ్మ్, ఊగిపోతున్నట్టు, దేహాన్ని చీరుకుంటున్నట్టు, గాయపరుచుకున్నట్టు చేయడోడు. ఎక్కడైతే డ్యామేజ్ చేయాలో అంతరంగంలోనే వాడు డ్యామేజ్ చేస్తూ ఉంటాడు. దేవుడంటే ఆసక్తి లేదు, భక్తి అంటే ఆసక్తి లేదు, ప్రార్థన జీవితం లేదు, చర్చికి రావాలనిపించదు, దేవుడి పని మీద ఆలోచనలుండవు, ఆత్మల గురించి ఆలోచనలుండవు, కుటుంబాన్ని కట్టుకోవాలన్న ఆలోచన ఉండదు. ఇవన్నీ లేకపోవటమే దెయ్యం లక్షణాలు. మనందరిలో దెయ్యాలే ఫుల్లుగా శాన దెయ్యాలే పట్టుంటాయి. చాలా మందికి తెలీదు. ఆ! ఇంకా మనం లోకము సంబంధించినటువంటి వాటిని వదిలి వచ్చినటువంటి సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో వాటి తాలూకు లక్షణాలు పుణికి పుచ్చుకొని ఉంటాం. అది దెయ్యపు ఛాయలే. కాబట్టి ఈ దెయ్యాలను వెలగొట్టలేదా? నీ నామమున అనేక అద్భుతాలు చేయలేదా? అద్భుతాలు చేస్తున్నావు అని చెప్పేసి చెప్తూ వచ్చినటువంటి వాళ్ళు దైవజనులు ఈరోజు చాలా మంది ఉన్నారు. సరే ఇక గమనించండి. అసలుదేంటి? తైలం లేదురా బాబు అంటున్నాడాయన. నూనె లేదురా అంటున్నాడు. నూనె లేదు. నూనె లేకపోతే దివిటి వెలగదు. దివిటి వెలగలేకపోతే నువ్వు వచ్చిన ఉద్దేశ్యమే నెరవేరదు. ఇంతకు ఏమిటి నూనె అనంటే, మనకు ఇంతకుముందు చెప్పాం గుర్తుందా మీకు? ఎందుకు అక్రమం అన్నాడు ప్రభు అనేది? మళ్ళీ మర్చిపోయారా? లూకాసు వార్త 24వ అధ్యాయము. నీ నామమున, నీ నామమున, నీ నామమున అన్నాడు గదా! యేసు ప్రభు నామమున ఏం జేయాలట? 24వ అధ్యాయము 47వ వచనం. ఇలాంటివి మర్చిపోవాల్సినటివి గాదండి. వెంటనే స్ట్రైక్ అవ్వాల్సినటివి. నూనె రాసి చదవండి. ప్రార్థన చేయమన్నాడు కదన్నా. 24వ అధ్యాయము 47వ వచనంలో యెరూషలేము మొదలుకొని సమస్త సమస్త జనులు జనములలో యేసు ప్రభు పేరిట, యేసు ప్రభు నామమున మారు మనసు పాప క్షమాపణ ప్రకటింపబడునని వ్రాయబడి ఉన్నది. దేవుడు ప్రవచించిన ప్రవచనం ఏంటి? యేసుప్రభు నామమున అద్భుతాలు చేయమని గాదు. యేసుప్రభు నామమున సూచక్రియలు చేయమని గాదు. యేసుప్రభు నామమున ప్రవచించమని గాదు. యేసుప్రభు నామమున దయ్యాలు వెళ్ళగొట్టమని కాదు. ఒకవేళ ఇటువంటివి ఒకనాడు జరిగినా గూడా దాని వెనక ఉన్న పర్పస్ ఏంటి? మారు మనసు పాప క్షమాపణ. ఇది నూనె. అసలు ఆ నూనె లేదేరా నాయనా! అసలు నూనె లేనటువంటి పరిస్థితుల్లో మిగతావన్నీ కాగడ పెట్టుకొని ఏం జేస్తావు? ఆ కర్ర పెట్టుకొని ఏం జేస్తావు? మాసిపోయినటువంటి ఆ బట్ట దాన్ని చుట్టబడిన దానితో ఏం జేస్తావు? ఏం వెలుగుతదది? వెలిగించే నూనె గావాలి. కాబట్టి ఈరోజు నూనె అన్నటువంటి దానికి సాదృశ్యం ఒకటే పిల్లరా. మనం నిత్యం మారుతూ ఉండాలి. దేవుడి సత్యానికి అనుగుణంగా మార్పులు చెందించుకుంటూ బతకగలగాలి. ప్లస్ పాప క్షమాపణ దిశగా మనం సాగుతూ అనేకుల్ని పాపము నుండి రక్షించాలి. అదే నూనె. అదే నూనె.
కాబట్టి ప్రియులారా దయచేసి గమనించండి. ఇది లేకుండా పోయింది. అందుకే వాళ్ళకు తలుపు మూసివేయబడింది. ఇకపోతే ఆఖరిగా మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 13వ వచనంలో చెప్తున్నటువంటి మాట. ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు గనక మెలకువగా ఉండండి. ఎప్పటికి అంటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటేనండి. మనలో మార్పు దిశగా దేవుడి సేవలో దేవుడు వాడుకునే విధంగా భక్తి జీవితంలో అప్డేట్ అయ్యే లక్షణాలు మనలో లేవనుకో. క్రమక్రమంగా మనలో ఉన్నటువంటి ఈ తైలం ఆత్మీయమైనటువంటి నూనె లేకుండా పోయే పరిస్థితులొస్తాయి. అందుకే అవి లేకుండా చేసుకోవాలి. తగ్గుతుందేమో చూసుకోగలగాలి. ఎవరైనా ఎప్పుడైనా మనం నా భక్తి ఏమైనా తగ్గుముఖం పట్టిందా అని ఎప్పుడైనా చెక్ చేసుకుందాం మనం. నా గ్రాఫ్ ఎట్లుంది? స్పిరిచువల్ గ్రాఫ్ ఎలా ఉంది? ఒకనాటికి, ఈనాటికి, రేపటికి ఎలా ఉండబోతది? అనేటటువంటిది మనం ఈ నిత్యము చెక్ చేసుకుంటూ ఉండగలగాలి ప్రియులారా. ఆసక్తి ఏ విధంగా ఉంది? ముందు మీద ఎక్కువుందా? తక్కువుందా? వయసు మీద పడుతుందనో, లేదా బాధ్యతలు ఎక్కువ వచ్చేస్తున్నాయనో, ఇంటి నిండా ఆడబిడ్డలున్నారనో, లేకపోతే వాళ్ళకి పెళ్ళిళ్ళొచ్చిందనో, కెరీర్ అనో, లేకపోతే పిల్లలకు పెళ్ళిళ్ళైనా పిల్లలు కలగలేదనో, పిల్లలు కలిగినా వాళ్ళకు బాగుండడం లేదనో, కొడుకు కోడలు బాగలేరనో, లేకపోతే కూతురు అల్లుడు బాగలేడనో, ఆహ్, భార్యాభర్తలం మేము బాగలేమనో, ఇవే పరిస్థితుల్లో ఏమైపోతామంటే అసలుది మర్చిపోతాం. ఇవన్నీ జీవితంలో ఒక భాగంగా అట్లాగా ముందుకు కొనసాగుతూ పోవాల్సిందే. ఎప్పటికీ నిలిచుండాల్సింది వెలుగుతున్న కాగడ. కాబట్టి మనం దేవుడిలో ఎప్పుడు గూడా మన ఆసక్తి సన్నగిల్లని పరిస్థితి ఉండగలిగితేనే అది చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఎవరికైనా తప్పవవి. ఇలాంటి సమస్యలనేవి మీకు గాదు, మాకు గాదు, పలానోళ్ళకు మనం అనుకుంటాం అంతే దూరపు కొండలు నునుపు గదా! మా గురించి మీకు తెలీదు గాబట్టి అన్నోళ్ళు హ్యాపీగా ఉన్నారని మీరనుకోవచ్చు. మీ గురించి నాకు తెలీదు గావచ్చు, మీరు బాగున్నారని నేననుకోవచ్చు. కానీ వాస్తవం ఏంటంటే, ఎక్కడికెళ్ళినా రూపాయికి 16 అనాలే. విన్నారా సామెత? ఎక్కడికెళ్ళినా రూపాయికి 16 అనాలంటే అర్థం ఏంటంటే, అందరి పరిస్థితులు అలాంటివే. కాబట్టి మనిషి అన్నటువంటి వ్యక్తికి కష్టాలు తప్పవు. అది ఏ రూపంలో అయినా రావచ్చు. అనారోగ్య సమస్యల రూపం రావచ్చు, కుటుంబ సభ్యుల రూపంలో గావచ్చు, స్వయంగా మనలో పుట్టినటువంటి తప్పుడు కోరికల రూపంలో గావచ్చు. ఏదో ఒక రూపేణ రావడం మాత్రం గ్యారంటీ. వీటిని జూసుకొని మనం అసలు మన దివిటి వెలుగుతోందా లేదా? చాలా అవసరం. సత్క్రియలు మనలో ఉన్నాయా లేవా? కాబట్టి అవి చాలా ముఖ్యమైనవి పిల్లరా. ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. బుద్ధిగల కన్యకలకున్నటువంటిది మెలకువ. వాళ్ళలో సిద్ధపాటుంది. ఏ పర్పస్, ఏ పని కోసం వచ్చామో ఆ పని ఖచ్చితంగా వాళ్ళకు గుర్తుంది. గుర్తుండటంతో పాటు దానికి తగినటువంటి సిద్ధపాటు. మనకు కూడా అలాగుంటే మనం గెట్ ఆన్ అవుతాం. ఇది మత్తయి సువార్త 25వ అధ్యాయము 11వ వచనం నుండి మనకు 13వ వచనం వరకు ఉన్నటువంటి విషయాలు.